నియంత్రణ లేని ఆన్లైన్ మందుల విధానానికి చెక్ పెట్టాలని కోరుతూ అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు దేశవ్యాప్త బంద్లో భాగంగా తిరుపతిలో కూడా మెడికల్ షాపుల యజమానులు బంద్ పాటిస్తున్నారు. అధిక డిస్కౌంట్లు, నకిలీ మందులు, నియంత్రణ లేని విక్రయాలు చేస్తున్న ఈ ఫార్మసీ విధానాన్ని ప్రజారోగ్యం దృష్ట్యా నియంత్రించాలని కోరుతూ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ నాయకులు బంద్ పాటిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. దేశంలో అక్రమ నకిలీ మందుల సరఫరా చేస్తున్న ఆన్లైన్ విధానాన్ని కూడా ఈ ఫార్మసీ విధానాన్ని కూడా పూర్తిగా నియంత్రించాలని కోరుతూ కూడా అఖిల భారత కెమిస్ట్ అండ్ డ్రగ్స్ సమైక్య ఆధ్వర్యంలో కూడా ఒకరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా తిరుపతిలో కూడా తిరుపతి సంబంధించిన కెమిస్ట్ అండ్ డ్రగ్స్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు తిరుపతిలో కూడా బంద్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం వారితో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క బంద్ దేనికి నిర్వహిస్తున్నారు, దీనికి గల కారణం ఏంటి? ఆన్లైన్ ఫార్మసీస్కి వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తున్నామండి. డోర్ డెలివరీ ఇవ్వడము, ఒక ప్రిస్క్రిప్షన్ అనేది లేకుండా, ప్రిస్క్రిప్షన్స్ లేకుండా నకిలీ ప్రిస్క్రిప్షన్స్ ద్వారా, ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ ద్వారా మత్తు పదార్థాలు కానీ, కిట్స్ కానీ అన్నీ కూడా నేరుగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడం, ఆ యూత్ అంతా ఇష్టప్రకారం ఆర్డర్లు పెట్టడము, ఒక నియంత్రణ అనేది లేకుండా పోయింది. మందుల షాపుల వాళ్ళు మేమందరం కూడా డ్రగ్ ప్రైస్ కంట్రోల్ చట్ట ప్రకారం, నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ చట్ట ప్రకారం మేము వ్యాపారం చేస్తాం. అలాంటిది ఎక్కడో ఒక ప్రొవైడర్ ఒకరు ఉంటారు, డిస్పాచర్ ఒకరు ఉంటారు, ప్రిస్క్రిప్షన్ రాసేవాళ్ళు ఒకరు, ఫేక్ ప్రిస్క్రిప్షన్ తయారు చేసేవాళ్ళు ఒకరు ఉంటారు. ఇలా పరిస్థితుల్లో ఆన్లైన్లో ఈ ఫార్మసీస్ ద్వారా వస్తున్నాయి కాబట్టి వాటిని రద్దు చేయాలని పూర్తిగా. అదే మాదిరిగా డీప్ డిస్కౌంటింగ్, ఎక్కువ డిస్కౌంట్కి ఆశపడి నకిలీ మందులు, నాసిరకం మందులు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిని అరికట్టాలి అంటే చట్టం ఒకటి ఉంది, నేషనల్ ఎన్పిపిఏ ఉంది, డ్రగ్ ప్రైస్ కంట్రోల్ చట్టం ఉంది. వాటి ప్రకారం చేయమంటున్నాం. కానీ ఎవరో ఏదో 20%, 30% అని మేము ప్రజలకి తక్కువ ధర, గవర్నమెంట్ నిర్ణయించిన ధరకే అమ్ముతున్నాం తప్ప మేము వేరే ధరకు అమ్మట్లేదు. ఎక్కువ శాతం డిస్కౌంట్ ఇస్తే మీకు వచ్చే నష్టమేంటి? మాకు వచ్చే నష్టం ఏం లేదండి, ప్రజల ఆరోగ్యాలే దెబ్బతింటాయి. ఎందుకంటే మాకు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన ధర హోల్సేలర్లకి 8%, రీటైలర్స్కి 16% నిర్ణయించారు. అంటే రీటైలర్ 16%కి మించి ఇస్తే ఒకసారి మీరే ఆలోచించండి. 23%, 20% ఇస్తున్నారంటే అది మంచి మందా కాదా, లేకుంటే బ్యాచ్ నెంబర్లు, దొంగ బ్యాచ్ నెంబర్లు వేసుకొని వస్తున్నాయా, అది ప్రజలకే చెప్తున్నామండి. ఎందుకంటే ఎక్కువ డిస్కౌంట్లకు ఆశపడితే మీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎక్కువైతాయి. మినిస్ట్రీ ఆఫ్ డ్రగ్స్ వాళ్ళు దానిపైన అనుమతులు లేకుండా ఏమైనా సరఫరా చేస్తున్నారా, లేకపోతే నకిలీ మందులు ఏమైనా సరఫరా చేస్తున్నారా? మీరు ఏ విధంగా ఆరోపిస్తారు? అరికట్టడంలోనే నిర్వీర్యం అయిపోయింది వ్యవస్థ. ఆ వచ్చే దాటిని వాళ్లకు సరిపడే ఆఫీసర్ లేకపోవడం, ఎంప్లాయ్మెంట్స్ రాకపోవడం, దాడులు సరిగా నియంత్రించలేకపోవడం, వీటివన్నిటి వల్లనే ఆ సమస్య వస్తుంది. ఇప్పటికీ కొల్లలుగా ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా నకిలీ మందులన్నీ ఇప్పటికి కూడా పట్టుబడుతూనే ఉన్నాయి. రోజు ఆ అరికట్టడంలో వ్యవస్థను బలోపేతం చేయాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. ఆన్లైన్లో మందులు తెచ్చుకొని మీకు తెలియకుండానే, తల్లిదండ్రులకు తెలియకుండానే గర్భమాతలు మింగుతున్నారు. ఇవన్నీ వ్యసనాలకు ఉదైతే అది ఈగల్ టీములు పెట్టారు, మా పైన నియంత్రణ పెట్టారు. నిద్ర మాత్రలు అమ్మకూడదు, వేరే మాత్రలు అమ్మకూడదు, మత్తు మందులు అమ్మకూడదని. అదే ఆన్లైన్లో నియంత్రణ ఉందా గవర్నమెంట్ పరంగా? అది లేకనే యువత చెడిపోతున్నారు. మీరు చెప్పండి, అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ దీనిపైన మీ యొక్క బంద్ పైన కానీ స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మీరు భవిష్యత్తు ఈరోజు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వరకే చేస్తున్నాం. దానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివిధ టౌన్లలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు తెలియజేస్తుంది. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే బిజినెస్ పాలసీ. ఇప్పుడే డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వాళ్ళు చెప్పినట్టు 16.8% కాకుండా ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారంటే తప్పకుండా అవి నకిలీ మందులైనా ఉండాలి, లేదా కంపెనీలైనా మోసం చేసి ప్రజలను తప్పుదారి అన్న పట్టించాలి. ఇది ఏదైనా చట్టాలు ఉన్నాయి, పాలసీస్ ఉన్నాయి, ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయమనే చెప్తున్నారు తప్పిస్తే వేరేత్ర అవసరాలకైతే చేయట్లేదు. ఇందుకు ముందు చెప్పినట్టు తక్కువ మార్జిన్తోనే వ్యాపారం చేస్తున్నారు. స్వచ్ఛమైన మందులు ఇక్కడే దొరుకుతాయి. మీరు గమనించండి, ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడ ఉంటుందో తప్పకుండా అక్కడ నకిలీ మందులు తప్పకుండా ఎంటర్ అవుతాయి. మజ్జిగ కొంచెం ఏముందండి, మజ్జిగ ఎక్కువ కావాల్సింటే ఏమవుతుంది అంటే, డిస్కౌంట్ ఎక్కువ కావాలంటే తప్పకుండా నీళ్ళు కలపాల్సిందే మజ్జిగలో. ఆ విధమైన ప్రజల్ని డిస్కౌంట్లకు ఈజీగా ఎర్రపడిపోతున్నారు కాబట్టి ఈజీ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయిపోయింది. ప్రజలను మోసం చేసే బిజినెస్ అయిపోయింది. బిజినెస్ పాలసీని స్టిక్ చేయమని భారత ప్రభుత్వాన్ని డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కోరుతుంది. దానికి డ్రగ్గిస్ట్ అసోసియేషన్స్కి అంతా తిరుపతి వ్యాపారస్తులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు తెలియజేస్తున్నారు, సంఘీభావం ప్రకటిస్తున్నారు. దేశంలో ఈ ఫార్మసీ విధానాన్ని కూడా పూర్తిగా నియంత్రించాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క ఏదైతే నకిలీ అక్రమ మందుల వల్ల కూడా ప్రజా ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది, తాము సామాజిక బాధ్యతతో కూడా తాము వ్యవహరిస్తున్నాం కాబట్టి ఈరోజు బంద్ను కూడా పాటించడం జరిగింది. అయితే ప్రజలకు కొంత అసౌకర్యం కలిగినప్పటికీ వారు పూర్తిగా సహకరించాలని చెప్పి కూడా తిరుపతి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్
డ్రగ్స్ అసోసియేషన్ సంబంధించిన నాయకులు కోరడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ రాజు న్యూస్ తిరుపతి.